Morning, ma. The first time BCS, second sem, data structures using C. In our previous class, we have discussed about types of trees. Types of trees lo we have seen about okay na binary tree చూసుకున్నాం okay na general tree చూసుకున్నాం and వాటి యొక్క క్లాసిఫై binary trees లో classifications చూసుకున్నానా టుడే we have seen about tree యొక్క representation చూసుకున్నాం okay na binary search tree యొక్క representation okay na Okay, we are discussing about the representation of binary tree. Today classes we are discussing about the how we are representing the binary tree. Representation of binary tree. Okay, first to know about what is a representation. Okay, representation అంటే ఏంటి? Suppose గానా మీరు ఎనీథింగ్ అంటే ఒక వెన్ యూ హ్యావ్ అటెండ్ ఎనీ మీటింగ్ ఓకేనా మీరు ఒక కాలేజ్లో ఒక సెమినార్ ని లేదనుకుంటే వెన్ యూ హ్యావ్ అటెండెడ్ ఎనీ సెమినార్ ఆర్ ఎనీ ఫంక్షన్ ఆర్ ఎనీ మీటింగ్ కండక్ట్ బై కాలేజ్ ఓకేనా ఆ కాలేజ్ మనకి ఫంక్షన్కి మన ఏదైనా మీటింగ్ కాలేజ్ మీటింగ్ ని ఏదైనా సెమినార్స్ ని అటెండ్ అయినప్పుడు అక్కడ హూ ఆర్ ద పర్సన్ గోయింగ్ టు స్పీక్ ఓకేనా అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ మనకు ఆ రోజు సెమినార్ చెప్పే పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే హూ ఈస్ గోయింగ్ టు స్పీక్ అంటే హూ ఈస్ రిప్రజెంటింగ్ దట్ మీటింగ్ అంటే సపోజ్ ఫర్ వాట్ పర్పస్ వీఆర్ కండక్టింగ్ ద మీటింగ్ అంటే దాని రిప్రజెంటేషన్ ఎవరు చేస్తారు దేనికోసం చేస్తారు అనేది అంటే అక్కడ గెస్ట్ ఎవరైతే మనకి హూ ఈస్ ద పర్సన్ అని ఇక్కడ కూడా ఏంటంటే రిప్రజెంటేషన్ అంటే we are representing something and oka representation and we are speaking and we are introduction about the binary tree and binary tree ni nenu ikkada represent chestana I am ante nenu binary tree structure ela untundi binary tree ela nature ela untundani meeku represent chestunana okay na ee binary tree మనం మాట్లాడుకున్నప్పుడు we have seen about classifications ఆ trees యొక్క classification చూసుకున్నాం types of trees అంటే మనం అక్కడ జనరల్ ట్రీస్ బైనరీ ట్రీస్ అరేస్ అయి చూసుకున్నాం ఏవియన్ ట్రీస్ అని చూసుకున్నాం టుడే మనం కంప్లీట్ గా టైప్స్ ఆఫ్ ట్రీస్ చూసుకున్నాం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఎలా మనం చూపిస్తున్నాం రిప్రజెంట్ చేస్తున్నాం హౌ యూఆర్ ఫిగరింగ్ అవుట్ అంటే ఎలా మనం చూపిస్తున్నాం అని రిప్రజెంటింగ్ అంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ అటెండెడ్ ఫర్ ఏ ఫంక్షన్ మీరు ఇఫ్ యు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఏ ఫంక్షన్ అంటే మీరు ఒక ఫంక్షన్ కి ఒక మీటింగ్ కి ఇన్వైట్ చేసినప్పుడు ఓకేనా అండ్ ద గెస్చర్ యూ వాంట్ హౌ టు అంటే మీరు ఆ పార్టీ హౌ యూఆర్ రిప్రజెంట్ ద పార్టీ ఆ పార్టీకి మీరు ఎలా అటెండ్ అయ్యారు సెన్స్ మీరు వేసుకున్న గెస్చర్ మీరు వేసుకున్న పోస్చర్స్ మీరు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్స్ ఇవన్నీ కాబట్టి మనం అక్కడ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఏంటంటే మనం ఈ ట్రీస్ ఎలా నేను హౌ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ అంటే నేను ఎలా చూపిస్తున్నాను హౌ ఐఎమ్ షోయింగ్ దిస్ రిప్రజెంటేషన్స్ హౌ ఐఎమ్ షోయింగ్ దిస్ బైనరీ ట్రీ ఈ బైనరీ ట్రీస్ ని ఎలా చూపిస్తున్నానంటే బైనరీ సర్చ్ బిఎస్టీ బైనరీ సర్చ్ ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఇది బైనరీ సర్చ్ ట్రీ అనేది ఏమవుతుందంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఇది బిఎస్టీ బైనరీ సర్చ్ ట్రీ అన్న బైనరీ సర్చ్ ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఇది బైనరీ సర్చ్ ట్రీ అనేది కలెక్షన్ ఆఫ్ నోట్స్ అన్న నేను నిన్న చెప్పిన నోట్స్ కోసం ఫర్ ఎవ్రీ ట్రీ హ్యాస్ ఏ పేరెంట్ ఓకేనా ట్రీకి ప్రతి దానికి ట్రీ ఉంటుంది ఇట్ ఈస్ జనరల్ ట్రీకి మనకి జనరల్ గా మన చుట్టుపక్కల చూసే ట్రీకి దీనికి పాయింట్ ఆపోజిట్ బికాస్ ఓకేనా రూట్స్ ఆర్ అప్వర్డ్స్ ఇక్కడ రూట్స్ అనేది మనకి జనరల్ ట్రీలో చూసరికి ఇట్ వాస్ డౌన్వర్డ్స్ ఉంటుంది ఇక్కడ రూట్స్ అనేసరికి అప్వర్డ్స్ ఉంటుంది ఓకేనా అది దీనికి ఆపోజిట్ అని చెప్పుకున్నాను నిన్న ఓకేనా బిఎస్టీ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోట్స్ బైనరీ సర్చ్ అనేది కలెక్షన్ ఆఫ్ నోట్స్ అరేంజ్డ్ ఇన్ ఏ వే వేర్ they maintain BST properties okay na arranged in a BST is a collection of nodes na ee collection of nodes untayi ela arrange chesante arranged in a way where they not maintain BST properties ala ee ela mee collection of nodes where they are arranged ante ala avi ela arrange chesante where they have maintain collection of nodes arranged in a way
ఈ కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఈ బిఎస్సి బైనరీ సర్చ్ అనేది కలెక్షన్ ఆఫ్ నోట్స్ అన్న అరేంజ్ ఎలా అరేంజ్ చేస్తారంటే ఇవి ఇన్ ఏ వే ఎలా మెయింటైన్ చేస్తారంటే ఏ వేలో మెయింటైన్ చేస్తారంటే ఇన్ ఏ వే టు మెయింటైన్ ఇవి ఎలా అరేంజ్ చేస్తారంటే టు మెయింటైన్ ఏ బిఎస్సి ప్రాపర్టీస్ ఇవి బైనరీ సర్చ్ అనేది కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఉంది ఇవి ఎలా అరేంజ్ చేస్తారంటే అవి బిఎస్టి ప్రాపర్టీస్ మెయింటైన్ చేసే విధంగా అరేంజ్ చేస్తాను మెయింటైన్ బిఎస్టి ప్రాపర్టీస్ బైనరీ సర్చ్ ప్రాపర్టీస్ ని మెయింటైన్ చేసే విధంగా వీటిని ఓకేనా అరేంజ్ చేస్తారు ఓకేనా బిఎస్టి అనేది కలెక్షన్ ఆఫ్ నోట్స్ వాటిని ఎలా అరేంజ్ చేస్తారంటే ఈ బైనరీ సర్చ్ అనేది కలెక్షన్ ఆఫ్ నోట్స్ అన్న ఆ కలెక్షన్ ఆఫ్ నోట్స్ ని ఈ బైనరీ సర్చ్ ప్రాపర్టీస్ ని మెయింటైన్ చేసే విధంగా దాన్ని అరేంజ్ చేశారు ఓకేనా అండ్ ఈచ్ నోడ్ హ్యాస్ ఎ కీ ఓకేనా ఈచ్ నోడ్ హ్యాస్ ఎ కీ అండ్ an associated value ప్రతి నోడ్ కి ఏమవుతుంటే ఈచ్ నోడ్ హ్యాస్ ఎ కీ ఓకేనా ఈచ్ నోడ్ ప్రతి నోడ్ కి ఒక కీ వాల్యూ ఉంటుంది ఈచ్ నోడ్ హ్యాస్ ఎ కీ వాల్యూ అన్న ఈచ్ నోడ్ హ్యాస్ ఎ కీ అండ్ an associated value ఆ కీ ఈచ్ నోడ్ హ్యాస్ ఎ కీ అండ్ an associated value ప్రతి ఈచ్ నోడ్ హ్యాస్ ఎ కీ ఉంటుంది ఆ కీకి ఒక అసోసియేటెడ్ వాల్యూ ఓకేనా అసైన్ చేసి ఉంటుంది ఈచ్ నోడ్ హ్యాస్ ఎ కీ అన్న ప్రతి నోడ్ కి ఒక కీ ఉంటుంది ఆ కీకి ఒక వాల్యూ అసోసియేటెడ్ అయి ఉంటుంది అసోసియేటెడ్ అసైన్ చేసి ఉంటుంది అన్న అంటే అసైన్ చేస్తుందంటే ఆ కీ వాల్యూ ఒక వాల్యూని స్టోర్ చేసి ఉంటుంది అన్న అసోసియేటెడ్ వాల్యూ ఓకేనా నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నామంటే నెక్స్ట్ ఏం తీసుకున్నాం బై సర్చింగ్ వెన్ ఎవర్ వి ఆర్ సర్చింగ్ ద డిజర్వ్డ్ కీ ఎప్పుడైతే వెన్ ఎవర్ వి ఆర్ సర్చింగ్ అన్న ఎప్పుడైతే మనం వైల్ వి ఆర్ సర్చింగ్ అంటే నేను ఏమైందంటే వెన్ ఎవర్ అండ్ స్టోరింగ్ ద డేటా ఎప్పుడైతే నేను డేటా స్టోర్ చేసుకున్నానో తెలుసు నీడ్ టు సర్చ్ అంటే డేటాని సర్చ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నేను వెన్ ఎవర్ అంటే ఈ ట్రీస్ లో వెన్ వీఆర్ ఇన్సర్టింగ్ ఎ వాల్యూ వెన్ వీఆర్ అసైనింగ్ ద వాల్యూ ఓకేనా వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ అసైన్డ్ అంటే వైల్ సర్చింగ్ ద డిసైడ్ కీ ఆ కీస్ ని నేను ఏమైతే అసోసియేట్ డేటా నా కీస్ లో స్టోర్ చేస్తున్నానో ఆ కీస్ లో సెర్చ్ చేసుకున్నప్పుడు ఓకేనా డిసైడ్ కీ ఈస్ కంపేర్ టు ద కీస్ ఇన్ ఎ బిఎస్టి అండ్ ఇట్ ఫౌండ్ ఇట్ ఓకేనా ఎప్పుడైతే నేను వెన్ ఐ వాంట్ టు సర్చ్ అంటే సపోజ్ అనా నేను ఎక్సెల్ లో ఒక డేటాని స్టోర్ చేస్తాను స్టోర్ అయిన డేటా ఇన్ ఎక్సెల్ ఫైల్ ఒక ఎక్సెల్ ఫైల్ లో నేను డేటాని స్టోర్ చేశాను ఎక్సెల్ ఫైల్ లో నేను సపోజ్ మన క్లాస్ లో 27 మెంబర్స్ 28 మెంబర్స్ ఉన్నారు ఈ 28 మెంబర్స్ లో నేను ఐ వాంట్ టు సెర్చ్ ద సమ్ ప్రిస్క్రైబ్డ్ వాల్యూ అంటే ఆ 28 మెంబర్స్ లో నేను ఒక పర్సన్ వాల్యూని నేను ఒక పర్సన్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై పర్సన్స్ అంటే 28 మెంబర్ నేను ఒక 28 మెంబర్స్ నేను 28 మెంబర్స్ లో ఒక పర్సన్ నేను ఫైండ్ చేయాలనుకుంటే హ్యాస్ టు గో అవుట్ విత్ ఆల్ ద 28 పర్సన్స్ అంటే ఇక్కడ నేను 28 మెంబర్స్ ఉన్నారా 28 మెంబర్స్ ఉన్నారు నా మీ క్లాస్ లో ఈ 28 మెంబర్స్ కూడా నాకు ఇలా ఆర్డర్ లో ఉంటుంది ఈ 28 మెంబర్స్ నేను ఎక్కడ ఒక ఆర్డర్ ని ఒక నెంబర్ ని పిక్ చేసుకోవాలి ఒక పర్సన్ నాకు కావాలి ఓకేనా ఈ 28 మెంబర్స్ సపోజ్ ఐ వాంట్ పర్సన్ ఆఫ్ అనుష అనే పర్సన్ నాకు కావాలన్నా ఓకేనా ఈ 28 మెంబర్స్ అంటే టు లొకేట్ ద 28 పర్సన్స్ అంటే టు లొకేట్ 20 అనుష అనే 28 మెంబర్స్ ఓకేనా నేను అనుష అనే ఫైల్స్ ని నెంబర్ ని అనుష అనే పర్సన్ ని ఈ 28 మెంబర్స్ 10 లో నేను ఫైండ్ చేయాలనుకుంటే ఐ హావ్ టు గో అవుట్ ఆల్ దిస్ 28 మెంబర్స్ నేను ఈ 28 మెంబర్స్ డేటాలకి వెళ్తానే కానీ అనుష అనే అమ్మాయిని నేను అనుష అనే ఫైల్ నేను పికప్ చేయలేను కదా ఇది ఇక్కడ కూడా ఇదేం చెప్తుందంటే వెన్ ఎవర్ వి ఆర్ డిసైడ్ వన్ ఎవర్ వాంట్ టు సర్చ్ ఎ డిసైడ్ కీ ఓకేనా నేను కొన్ని అసోసియేటెడ్ వాల్యూ డిజైర్ చేశాను వెన్ ఐ వాంట్ టు సర్చ్ ఎ డిసైడ్ కీ ఓకేనా అంటే ఇట్ ఇస్ కంపేర్ ఫర్ అంటే నేను నాకు ఏమైతే కీస్ ఉన్నాయో వాట్ ఎవర్ ద కీస్ ఐ హావ్ అంటే ఏమైతే నేను కీస్ ని అసోసియేట్ చేశానో నేను ఐ హావ్ టు కంపేర్ అంటే నేను ఏమైతే కీ వాల్యూ ఫైండ్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూ నేను కంపేర్ చేసుకుని ఐ విల్ పిక్ ద వాల్యూ అప్పుడు మాత్రం నేను సెర్చ్ చేసుకుని ఐ విల్ రిట్రీవ్ ద డేటా అప్పుడు మాత్రం రిట్రీవ్ చేసుకోవడం చెప్తున్నానా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తున్నా హౌ దిస్ బిఎస్టి లుక్ అంటే బైనరీ సర్చ్ ని ఎలా ఉందో మనకి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తున్నానా ఎలా ఉందంటే సపోజ్ సీన్ అనా ఇది నాకు పేరెంట్ నోడ్ పేరెంట్ ఆ రూట్ ఇది రూట్ అవుతుందా ఓకేనా ఓకే ఏమవుతుందంటే ఇది చిల్డ్రన్ అవుతుంది చైల్డ్ నోట్స్ ఓకేనా ఈ చైల్డ్ నోట్స్ అవుతుందా నేను ఐఎమ్ నాట్ ఇనిషియేటింగ్ నా ఇష్టం వచ్చినట్టు తీసుకున్న డేటా ఓకేనా బట్ టు షో అంటే మీకు పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేయాలని చూపిస్తున్నాను
ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఓకేనా, నేను నా ఇష్టం అంటే ఓకే. ఈ విధంగా మనం తీసుకున్నాం. వి అబ్జర్వ్ కీ 27 ఇక్కడ ఏం చేస్తామంటే మనకు కీ వాల్యూ అంటే కీ 27 హ్యాస్ ఆల్ లెస్ వాల్యూ కీస్ అంటే ఈ కీ 27 హ్యాస్ ఏ ఆల్ లెస్ వాల్యూ కీస్ అంటే కీ 27 కి హ్యాస్ ఆల్ లెస్ వాల్యూ కీస్ ఆన్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకేనా, అన్ని లెఫ్ట్ సబ్ ట్రీలో ఈ లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది కదా, ఇది లెఫ్ట్ సబ్ ట్రీ, లెఫ్ట్ సబ్ ట్రీ నా ఇది రైట్ సబ్ ట్రీ. ఈ లెఫ్ట్ సబ్ ట్రీ లో ఆల్ ద వాల్యూస్ వాట్ ఎవర్ ద వాల్యూస్ దట్ ఆర్ స్టోర్డ్ వాట్ ఆర్ ద కీస్ దట్ హ్యావ్. ఓకేనా, అన్ని కూడా ఈ 27 కన్నా బిలో వాల్యూస్ ఏ ఉన్నాయి, నాట్ మోర్ దెన్ 27 కన్నా ఎక్కువ కీస్ లేవు నాన్న. ఓకేనా, అండ్ ఓకేనా లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ హయ్యర్ వాల్యూస్ ఇన్ రైట్ సైడ్ ట్రీ అంటే రైట్ సైడ్ ట్రీలో 27 కన్నా ఎక్కువనేనా. దిస్ వాజ్ ద హౌ వీఆర్ షోయింగ్. ఓకేనా, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం హౌ వీఆర్ రిప్రజెంటింగ్ అంటే లెఫ్ట్ సైడ్ ట్రీలో మనం పేరెంట్ నోడ్ కన్నా ఇక్కడ నోడ్ వాల్యూస్ అనేవి స్మాల్గా ఉండాలన్నా అండ్ వాట్ ఎవర్ ద రైట్ సైడ్ వాల్యూస్ అంటే రైట్ సైడ్ లో మనం ఏమైతే వాల్యూస్ రిప్రజెంట్ చేస్తామో ఇట్ షుడ్ బి మోర్ దాన్ లెఫ్ట్ సైడ్ పేరెంట్ నోట్స్. రైట్ సైడ్ లో ఇచ్చే నోట్స్ పేరెంట్ నోట్స్ కానీ ఎక్కువ ఉండొచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ నోట్స్ ఇచ్చేది మాత్రం నిన్న మేము చెప్పుకున్నాం అక్కడ వాట్ ఎవర్ ద వాల్యూస్ వీఆర్ గివింగ్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నోట్. ఓకేనా, ఈ విధంగా మనం చెప్పుకున్నానా. వైర్ వీఆర్ నో ఇప్పుడు ఏం చేసుకుంటే వీఆర్ సీయింగ్ ద బేసిక్ ఆపరేషన్స్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి పెర్ఫార్మ్ ఇన్ ట్రీస్. ఓకేనా, బేసిక్ ఆపరేషన్స్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వీఆర్ గోయింగ్ టు బి పెర్ఫార్మ్ ఇన్ ఏ ట్రీస్. ఓకేనా, ఓకేనా బేసిక్ ఆపరేషన్స్ టు బి పెర్ఫార్మ్ ఇన్ ఎ ట్రీస్, ఆపరేషన్స్ ఆన్ ట్రీస్. ఆపరేషన్స్ ఆన్ బైనరీ సిస్టమ్. ఆపరేషన్స్ ఆన్ బైనరీ సిస్టమ్ అన్న మనం వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వీఆర్ పెర్ఫార్మ్ ఇన్ యూజింగ్ దిస్ బైనరీ సిస్టమ్. ఈ బైనరీ సిస్టమ్ యూజ్ చేస్తే మనం ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంటే సచ్ ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసరికి సచ్ అన్న. సచ్ అంటే సచ్ ఆపరేషన్స్ యూజ్ చేసుకునే సచ్ ఇస్ an element in a tree. What are the elements such as an element in a tree? What are the elements that are there in a tree అంటే ఏమైతే ఎలిమెంట్స్ మన ట్రీలో ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం సెర్చ్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ సర్చ్ ఆపరేషన్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్ట్. ఓకేనా, నేను ఇక్కడ ఇన్సర్ట్ ఇన్ ద సెన్స్ ఇన్సర్ట్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ ట్రీ అంటే ఇట్ ఈస్ యూస్ టు ఇన్సర్ట్ అండ్ ఎలిమెంట్స్. ఇన్సర్ట్ ఇన్ ద సెన్స్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాం ఇన్సర్ట్స్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ ట్రీ. నా ట్రీలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి నేను యూజ్ చేస్తాను ఇన్సర్ట్స్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ ట్రీ. నా ట్రీలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి నేను యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేసుకుంటే ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్. ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్. నేను ఈ ప్రీ ఆర్డర్ ట్రావెల్స్ ఎందుకు వాడుతున్నాను, ఫర్ వాట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్ అంటే ట్రావెల్స్ ఏ ట్రీ ఇన్ ఏ ప్రీ ఆర్డర్ మేనర్ అంటే ట్రావెల్స్ ఏ ప్రీ ఆర్డర్ మేనర్. ప్రీ అంటే ట్రావెల్స్ ఏ ట్రీ ఇన్ ఏ ట్రావెల్స్ ఏ ట్రీ ఇన్ ఏ ప్రీ ఆర్డర్ మేనర్. మనం బిఫోర్ క్లాస్ లో వి హావ్ డిస్కస్ అబౌట్ వాట్ ఇస్ ఎ ట్రావెల్సల్. ట్రావెల్స్ కోసం మనం మాట్లాడుకున్నానా
travels in the sense visiting all the nodes in a tree. అంటే travels అంటే in the sense అన్న వాట్ ఎవర్ ద నోడ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రీ. ఆ ట్రీలో అన్ని నోడ్స్ ని ఈ ట్రావెల్స్ మెథడ్ యూజ్ చేసి విజిట్ చేస్తున్నాను ట్రావెల్స్ మెథడ్ అంటే. బట్ ఇక్కడ ట్రావెల్స్ చేస్తుంది ఏ మేనర్ లో ట్రావెల్స్ చేస్తే ఇట్ షుడ్ విజిట్ ఆల్ ద నోడ్స్ ఇన్ ఏ ప్రీ ఆర్డర్ మేనర్. అంటే ప్రీ ఆర్డర్ మేనర్ లో ఈ దీంట్లో ఉన్న నోడ్స్ అన్నిటిని విజిట్ చేయాలన్న. ఇంకోటి వచ్చేసరికి ఇన్ ఆర్డర్ ట్రావెల్స్. Travels a tree in a in order manner. In order manner లో ట్రావెల్స్ చేస్తున్నారు. అంటే ఇట్ షుడ్ విజిట్ ద నోట్స్ వాట్ ఆర్ ద నోట్స్ దట్ ఆర్ దేర్. ఏమైతే నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ అన్ని కూడా ఎలా విజిట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ విజిటింగ్ ఆల్ ద నోట్స్ వాట్ ఆర్ ద నోట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రావెల్స్. ఆ ట్రావెల్స్ లో ఏమైతే నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ అన్ని కూడా ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ మెథడ్ లో విజిట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్. ఓకేనా, మనం నెక్స్ట్ ఆపరేషన్ చూసుకునేసరికి పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్. ఓకేనా, ఇన్ ఆర్డర్ అన్న నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్. పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్ అంటే ట్రావెల్స్ ఏ ట్రీ in a post order manner లో ట్రావెల్ చేస్తున్నా. ఓకేనా, దీస్ ఆర్ ద ఆపరేషన్స్ వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ ఏ ట్రీ. ఓకేనా, నోడ్. దీంట్లో నోడ్ చూసుకుంటే మనకి ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఎ నోడ్, డిఫైన్ ఎ నోడ్ హ్యావింగ్ ఏ సమ్ డేటా. అంటే ఇక్కడ నోడ్ అనేది ఏం చెప్తుంటే వాట్ ఆర్ ద నోడ్స్ అండ్ డిఫైన్ ఎ నోడ్ హ్యావింగ్ ఏ సమ్ డేటా రెఫరెన్స్ టు ఇట్స్ లెఫ్ట్ సైడ్ గిని ఓకేనా రైట్ సైడ్ గిని మనకి ఒక డేటా అనేది అసైన్ చేసుకోవడం చెప్తున్నాను. డిఫైన్ ఏ నోడ్ అంటే ఏ నోడ్ హ్యావింగ్ ఏ సమ్ డేటా. అంటే ఇక్కడ నోడ్ మనం ఏమని డిఫైన్ చేసుకుంటే ఏ నోడ్ ఈస్ హ్యావింగ్ ఏ డేటా. ఏ నోడ్ ఈస్ హ్యావింగ్ ఏ డేటా. నోడ్ ని ఎలా డిఫైన్ చేసుకుంటున్నానా మన ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ నోడ్ చూసుకున్నప్పుడు డిఫైన్ ఏ నోడ్ హ్యావింగ్ సమ్ డేటా రిఫరెన్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా, రైట్ చైల్డ్ నోడ్స్. ఓకేనా, ఆ నోడ్ లో ఎలా ఉందంటే లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్ నోడ్స్ లో మనకు డేటా ఉంటుందని మనం చెప్పుకుంటున్నా. అండ్ హౌ ది సింటాక్స్ ఆఫ్ దిస్ నోడ్స్, ఈ నోడ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే చూసుకుంటాం. హౌ ద సింటాక్స్ చూసుకుంటానా. సింటాక్స్ అనేది ఎలా ఉందంటే సింటాక్స్ ఎలా ఉందంటే స్ట్రక్ట్ నోడ్ నా స్ట్రక్చర్ నోడ్. ఓకేనా, స్ట్రక్చర్ నోడ్. ఓకేనా, స్ట్రక్చర్ నోడ్. నెక్స్ట్ ఏం తీసుకుంటానంటే ఇంట్ డేటా, ఇంటిజర్ వాల్యూస్ డేటా. ఆ డేటాలో ఇంటిజర్ వాల్యూస్ తీసుకున్నాను అండ్ స్ట్రక్ట్ నోడ్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకుంటే స్ట్రక్ట్ నోడ్. ఈ స్ట్రక్చర్ నోడ్ ఎక్కడంటే ఫ్రమ్ వాట్ అంటే ఎక్కడ తీసుకున్నాంటే స్ట్రక్ట్ నోడ్ ఎక్కడంటే ఐఎమ్ టేకింగ్ లెఫ్ట్. ఓకేనా, యాస్ట్రిక్ లెఫ్ట్ అన్న యాస్ట్రిక్ లెఫ్ట్ చైల్డ్ అని తీసుకున్నాను డేటా. ఐఎమ్ టేకింగ్ లెఫ్ట్ చైల్డ్ అన్న. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్ట్ నోడ్ యాస్ట్రిక్ రైట్ చైల్డ్. రైట్ సైడ్ లో తీసుకున్నాను. ఓకేనా, ఐఎమ్ క్లోజింగ్ మై ఫంక్షన్ లైక్ దిస్. ఇది సింపుల్గా ఉంటుంది అన్న. ఓకేనా, నెక్స్ట్ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సచ్ ఆపరేషన్ కోసం మాట్లాడుకున్నానా. వెన్ ఎవర్ ఎలిమెంట్ ఈస్ టు బి సచ్. ఓకేనా, ఇది నోడ్ యొక్క ఆపరేషన్స్. హౌ దిస్ బేసిక్ నోడ్ స్ట్రక్చర్ లో నోడ్ ని ఎలా తీసుకున్నా చూపించాను. ఇప్పుడు నేను ఏంటంటే సచ్ యొక్క ఆపరేషన్ ని ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నా అనేది నేను చూసుకుంటున్నా. ఐఎమ్ డూయింగ్ ఫర్ సచ్ ఆపరేషన్స్ ఇన్ బైనరీ సర్చ్ ట్రీ.
సర్చ్ ఆపరేషన్స్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సర్చ్ ఫస్ట్ ఇందాక మనం 4 టైప్స్ 5 టైప్స్ ఆఫ్ ఆపరేషన్ చూసుకున్నాం. ఓకేనా. సర్చింగ్, ఇన్సర్టింగ్, ఓకేనా, ట్రావర్సల్, పోస్ట్ ట్రావర్సల్, ప్రీ ట్రావర్సల్, ఓకేనా, ఆ మెథడ్స్ చూసుకున్నాం. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చూసుకున్నాను అంటే సర్చ్ ఆపరేషన్ కోసం నేను మాట్లాడుతున్నాను. సర్చ్ ఆపరేషన్ ఫస్ట్ ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్. ఓకేనా. సర్చ్ ఆపరేషన్ వెన్ ఎవర్ ఎలిమెంట్ ఇస్ టు బి సర్చ్, ఎప్పుడైతే ఒక ఎలిమెంట్స్ నేను సర్చ్ చేస్తున్నాను, స్టార్ట్ సర్చింగ్ ఫ్రమ్ ద రూట్ నోడ్. ఎక్కడ సర్చ్ చేస్తానంటే రూట్ నోడ్ నుంచి, అంటే రూట్ నోడ్ ఇన్ ద సెన్స్ పేరెంట్ నోడ్ నుంచి నేను సర్చ్ చేస్తానన్నా. అంటే సపోజ్ నాన్న మీరు ఇఫ్ వీఆర్ గోయింగ్ టు, నేను మన క్లాస్లో 28 మెంబర్స్ ఆఫ్ స్ట్రెంత్ ఉన్నానన్న. ఈ 28 మెంబర్స్ని సర్చ్ అనుకోండి, ఐ హ్యాస్ టు స్టార్ట్ సర్చింగ్ ఫ్రమ్ ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ 28 నెంబర్ సర్చ్ చేస్తాను. కానీ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ఫైండ్ ద డిజైరబుల్ అవుట్పుట్ వాట్ ఐ వాంట్. నాకు ఏదైతే డేటా కావాలనుకున్నానో అది ఆ డేటాని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సర్చ్ చేస్తాను. కానీ నాకు ఏమైతే డేటా కావాలో ఆ డేటా నేను ఫైండ్ చేయలేను. ఓకే. ఇక్కడ కూడా ఏంటంటే వెన్ ఎవర్ అన్ ఎలిమెంట్ ఇస్ టు బి సర్చ్, ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ సర్చ్ చేస్తామో ఆ ఎలిమెంట్ ఎక్కడ నుంచి సర్చ్ చేస్తామంటే ఫ్రమ్ స్టార్ట్ సర్చ్ ఫ్రమ్ ద రూట్. అంటే మనం ఎక్కడంటే ఇక్కడ మన స్టార్ట్ సర్చ్ అంటే ఎక్కడ in trees we are searching from root node, we are searching the tree at the root node ana. Root node search chestunna, then if the data is less than a key, ante aa data man less than the key value, man key value emaithe తీసుకున్నా ఆ key value less than ఉంటే then search the tree, search of the element in the left. ఓకేనా. ఎలిమెంట్ మనం if the మనం ఎందాక చూసుకున్నాం కదా, అంటే నా కీ వాల్యూ 27 తీసుకున్నాను ఇంత డేటా -3 లో. ఓకేనా. ఈ 27 లో నేను ఏం ఇచ్చానంటే 19, 10, 6 ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇది లెఫ్ట్ సబ్ ట్రీ. ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో ఏముంటుందంటే ఈ అన్ని డేటా వాల్యూ అనేది కూడా నా రూట్ నోడ్ కన్నా చిన్నగా ఉంటుంది. దీన్ని బట్టి నేను ఏ ఐడెంటిఫై చేస్తానంటే నేను వాట్ ఎవర్ ద వాల్యూ ఐ వాంట్ టు సర్చ్. అంటే నేను సపోజ్ నేను వాల్యూని, ఓకేనా, ఇక్కడ 36, 42, 51 రైట్ సబ్ ట్రీ నేను సర్చ్ చేసుకున్నప్పుడు ఏమైనా సర్చ్ చేసుకున్నానంటే నేను నా పేరెంట్ నోడ్ దిస్ వాస్ మై రూట్ నోడ్, నా వాల్యూ నేను ఏమైతే కీ వాల్యూ సర్చ్ చేసుకున్నానో నా కీ వాల్యూ నేను సర్చ్ చేసుకున్నది ఈ 27 కన్నా చిన్నగా ఉంది. ఓకేనా. 27 కన్నా స్మాల్ వాల్యూ, ఇట్ ఇస్ అ స్మాల్ వాల్యూ. ఇఫ్ ఐ వాంట్ టు సర్చ్ ద వాల్యూ 6, నేను 6 అంటే 27 కన్నా చిన్నగా కాబట్టి నేను ఇది ఎక్కడ సర్చ్ చేసుకుంటే ఇమిడియట్ ఐ మూవ్ టు రైట్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఎందుకంటే 27 కన్నా వాల్యూ చిన్నకూడదు కాబట్టి నేను నా మైండ్ లో ఏముంటుందంటే అది లెఫ్ట్ సబ్ ట్రీ లో ఉంటుందని ఐడెంటిఫై చేసి ఐ విల్ గో ఓన్లీ సర్చ్ ఫర్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఒకవేళ నా వాల్యూ రూట్ నోడ్ కన్నా పెద్దగా ఉంది, అంటే పెద్దగా ఉందంటే నా వాల్యూ అప్పుడు నేను ఎక్కడికి వెళ్తానంటే రైట్ సబ్ ట్రీకి వెళ్ళి, అంటే ఈ విధంగా నాకు యూజింగ్ దిస్ బైనరీ సెర్చ్ ట్రీ ఇట్ ఈస్ హైలీ మేక్ మీ ఈజీ టు సర్చ్ వాల్యూస్. నా ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ ని ఈ విధంగా నేను వాల్యూస్ ని లెఫ్ట్ సబ్ ట్రీలో స్మాల్ వాల్యూస్ ఇచ్చుకుని లెఫ్ట్ రైట్ సబ్ ట్రీలో హై వాల్యూస్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నా డేటా వాల్యూస్ ని ఐడెంటిఫై చేసి సర్చ్ చేసుకోవడానికి ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది అన్న. ఓకేనా. ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ సర్చ్ ట్రీ. ఈ బైనరీ సెర్చ్ ట్రీలో మన వాల్యూస్ ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం వల్ల నేను ఐడెంటిఫై చేసుకోవాలి ఈజీగా చేస్తాను. ఇది ఒక ఫాలో. ఓకేనా. మనం హౌ వీఆర్ ఈ వాల్యూస్ ని ఎలా అసైన్ చేసుకుంటున్నాం అనేది అల్గోరిథం చూసుకుంటున్నానా. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్. ఓకేనా. అల్గోరిథం చూసుకున్నా వీ హ్యావ్ ఎ, ఓకేనా, అల్గోరిథం అంటున్నానా వీఆర్ హ్యావింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటున్నాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుని, ఓకేనా, మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సుప్రియా, అమ్మా సుప్రియా, స్ట్రక్ట్ నోడ్. ఓకేనా. స్ట్రక్ట్ నోడ్ తీసుకున్నాను. ఓకేనా. ఈ స్ట్రక్ట్ నోడ్ ఎలా ఉందంటే స్ట్రక్ట్ నోడ్ సర్చ్ ఏం చేసుకున్నా సర్చ్ ఎలా అంటే నేను ఒక స్ట్రక్ట్ నోడ్ తీసుకున్నా. సర్చ్ ఎలా ఉందంటే ఇంట్ డేటా, సర్చ్ ఇంట్ డేటా తీసుకున్నాను.
ఓకేనా. నెక్స్ట్ ఏం తీసుకుంటే స్ట్రక్ నోడ్, ఈ స్ట్రక్ నోడ్ ఏం తీసుకుంటాను నెక్స్ట్ నేను స్ట్రక్ నోడ్ కరెంట్ రూట్ ఎక్కడి నుంచి అంటే కరెంట్ రూట్ ఫ్రమ్ వేర్ ఐ టేక్ ఐ వాంట్ టు రీడ్ మై డేటా ఎక్కడి నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నాను అంటే కరెంట్ రూట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ నుంచి నేను ఎక్కడి నుంచి సెర్చ్ అనుకున్నానంటే ఎక్కడి నుంచి స్ట్రక్ నోడ్ నేను తీసుకోవాలనుకున్నానంటే రూట్ నుంచి సెర్చ్ చేసుకోమని నేను ఇనిషియేట్ చేసుకున్నానా. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ప్రింట్ ఏం ప్రింట్ చేయమన్నా వాట్ ఐ వాంట్ టు ప్రింట్ విత్ ప్రింట్ విజిటింగ్ ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐ హావ్ విజిటెడ్ నేను ఏమైతే విజిట్ చేశానో విజిటింగ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయమన్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసుకుంటే వైల్ ఐ టేక్ ద ఫంక్షన్ వైల్ అన్న వైల్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. వైల్ లో ఏమి ఇస్తున్నట్టే వైల్ కరెంట్ డేటా కరెంట్ ఏం తీసుకోనంటే కరెంట్ డేటా ఈ కరెంట్ డేటా ఎలా ఉందంటే నాట్ ఈక్వల్ టు డేటా నా డేటాకి ఈక్వల్ గా లేదు. ఓకేనా. ఓకేనా. ఇఫ్ కరెంట్ నెక్స్ట్ ఏం చేస్తుంది ఇఫ్ కండిషన్ తీసుకున్నాను. ఇఫ్ కరెంట్ అనేది ఎలా ఉందంటే ఇఫ్ కరెంట్ అనేది ఎలా ఉందంటే ఇఫ్ కరెంట్ అనేది నాట్ ఈక్వల్ టు నల్కి నాట్ ఈక్వల్ అన్న. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకున్నా ప్రింట్ ఎఫ్. ఓకేనా. ప్రింట్ ఎఫ్ తీసుకున్నాను. ప్రింట్ ఎఫ్ తీసుకుని ఈ ప్రింట్ ఎఫ్ ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ లో పర్సంటేజ్ డి. ఓకేనా. ప్రింట్ ఎఫ్ ఏం తీసుకున్నాను పర్సంటేజ్ డి కామా కరెంట్. ఓకేనా. డేటా కరెంట్ డేటా తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏం తీసుకున్నా అంటే ఓకేనా ఇఫ్ కరెంట్ డేటా ఓకేనా ఇఫ్ కరెంట్ డేటా అనేది ఎలా ఉందంటే ఇఫ్ కరెంట్ డేటా అనేది ఇఫ్ ఈ కరెంట్ డేటా ఎలా ఉందంటే ఓకేనా ఈ కరెంట్ డేటా ఎలా ఉందంటే నాన్న లెస్ దాన్ డేటా నా డేటాకి లెస్ దాన్ ఉంటే ఓకేనా కరెంట్ డేటా లెస్ దాన్ డేటా ఉంటే ఏమవుతుంది ఓకేనా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ నాన్న కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అంటే కరెంట్ ఏమవుతుందంటే కరెంట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది ఓకేనా అండ్ రైట్ సైడ్ అది ఎక్కడ ఉందంటే ఈ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అనేది రైట్ సైడ్ లో ఉంటుంది ఓకేనా అంటే డేటా అనేది కరెంట్ డేటా అనేది గ్రేటర్ దాన్ డేటా నేను తీసుకున్న డేటా కన్నా గ్రేటర్ ఉంది కాబట్టి అది ఎక్కడ ఉందంటే రైట్ సైడ్ లో ఉంటుందని చెప్తాను ఓకేనా ఓకేనా ఓకే నెక్స్ట్ ఇఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ కరెంట్ అనేది నల్ అయితే ఇఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ కరెంట్ నల్ కి ఈక్వల్ అయితే ఏమవుతుంది అంటే రిటర్న్ నల్ అప్పుడు ఈక్వల్ అయితే నల్ రిటర్న్ చేయమంటాను ఓకేనా రిటర్న్ నల్ నాన్న ఓకేనా నల్ చేసాక ఏమవుతుందంటే నాకు వాల్యూ కరెంట్ వాల్యూ నాకు ఫైండ్ చేసుకున్నాను ఓకేనా దిస్ వాస్ హౌ వి ఆర్ ఓకేనా ఫంక్షన్ స్ట్రక్చర్ నోట్ తీసుకున్నాను సర్చ్ ఇంటిజర్ వాల్యూ డేటా తీసుకున్నాను ఓకేనా అండ్ నా ఫంక్షన్ ఇనిషియేట్ చేసుకుంటాను బేస్ ఫ్లాగ్ బేస్ ఓపెన్ చేసిన ఫంక్షన్ చేసుకుంటాను స్ట్రక్ నోడ్ కరెంట్ రూట్ ఆ స్ట్రక్ నోడ్ ఎక్కడ ఉందంటే కరెంట్ రూట్ లో ఉంటుంది
ఓకేనా. ప్రింట్ విజిటింగ్ ఏమైతే ఎలిమెంట్స్ నేను విజిట్ చేస్తాను ఆ ఎలిమెంట్స్ ప్రింట్ చేసుకోమన్నాను. వైల్ కరెంట్ డేటా ఇస్ నాట్ ఈక్వల్ టు దట్ కరెంట్ డేటా నాట్ ఈక్వల్ డేటా అవుతుంది. ఇఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవుతుంది. ఓకేనా. అండ్ పర్సెంటేజ్ ది కరెంట్ డేటా అవుతుంది. ఇఫ్ కరెంట్ డేటా ఇస్ గ్రేటర్ దెన్ డేటా అయితే ఆ కరెంట్ డేటా ఎక్కడ ఉంటుందంటే నాకు రైట్ సైడ్ లో ఉంటుంది. ఓకేనా. అప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవుతుంది. రిటర్న్ నల్ వాల్యూ చేయబడినాను. ఓకేనా. తర్వాత కరెంట్ తీసుకున్నాను. ఈ విధంగా మనం వీ హావ్ సీన్ సచ్ ఆపరేషన్ చూసుకున్నానా. వైల్ కమింగ్ టు టుమారో క్లాస్ రేపటి క్లాస్కి వస్తే వీ కెన్ డూ ఇన్సర్ట్ ఆపరేషన్ చూసుకుందాం నెక్స్ట్. ఓకేనా. ఇన్సర్ట్ ఆపరేషన్ చూసుకుని మనకు నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ రిమైనింగ్ ఆపరేషన్స్ ఏమున్నాయో ఆ ఆపరేషన్స్ అని చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ.